నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సివిసి అవినీతి ఆరోపణల నివేదికతో అలోక్ పై వేటు, మళ్లీ సిబిఐ తాత్కాలిక డైరెక్టర్ గా మన్నెం నాగేశ్వరరావు. తప్పుడు ఆరోపణలతో బలి చేశారంటూ వర్మ ఆవేదన. సిబిఐ పరిణామాలపై దుమ్మెత్తి పోసుకున్న కాంగ్రెస్, భాజపా. ముమ్మారు తలాక్, ఎన్సీఎల్టీపై మరోసారి ఆర్డినెన్స్, మార్గం సుగమం చేసిన కేంద్ర మంత్రివర్గం. వృద్ధులు, వితంతువులకు 2,000 రూపాయల పింఛన్ ఫిబ్రవరి నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం. దగదర్తి విమానాశ్రయానికి నేడు సీఎం భూమి పూజ. పొట్టి శ్రీరాములు స్వగ్రామంలో అభివృద్ధికి శ్రీకారం. బ్రాహ్మణ యువతులకు కళ్యాణమస్తు పథకం గతేడాది ఏప్రిల్ నుంచి వర్తింపచేయనున్న ప్రభుత్వం. రాష్ట్రంలో ఊరువాడ ముందస్తు సంక్రాంతి సందడి, పిండి వంటలు, గొబ్బెమ్మలు, రంగవల్లులతో కొత్త శోభ. బాదాం, పిస్తా, కైమా, వేడి నీళ్ల స్నానాలు, కసరత్తులు, పశ్చిమాన లక్షలు వెచ్చించి పందెం కోళ్ల పోషణ.